సార్ ఫైనల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఫర్దర్గా ఎలా మీరు రాబోతున్నారా, హాజరవుతున్నారా లేదా అనే దాని మీద ఎట్లా మాకు హాజరు కావాలా, ప్రజా సమస్యలు శాసనసభ ద్వారా వినిపించాలని చెప్పి మా శాసనసభ్యులకి అందరికీ, మా నాయకుడికి అందరికీ కూడా కోరికుంది. అయితే మేము కోరేదల్లా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించండి, మా నాయకుడు శాసనసభలో మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి మొదటి నుంచి అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి దాన్ని లెక్కలకు తీసుకోలేదు. అందువల్ల కోర్టును కూడా ఆశ్రయించాం. కోర్టుకు జవాబు చెప్పే పరిస్థితిలో కూడా స్పీకర్ కానీ ప్రభుత్వం కానీ లేదంటే మరి అందుకనే ఈరోజు గవర్నర్ ఎదుట మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలా, ప్రతిపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దాని మీదే నిరసన వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా నాయకుడు అసెంబ్లీ ద్వారా మీరు పబ్లిక్ దృష్టిలో కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అనేది. చేయొచ్చు, అవకాశం లేనప్పుడు చేసేదానికి అవకాశం లేనప్పుడు మీ ద్వారా ప్రజల ద్వారా నేరుగా ప్రజాక్షేత్రంలో మేము నిరసన వ్యక్తం చేసేది కానీ మరి ప్రజల పక్షాన్ని పోరాడడం కానీ చేయగలం తప్ప శాసనసభలో అవకాశం ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం చేసే పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు హాజరవుతారు, ఎవరు కూడా హాజరు గారు. చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఒకటి క్లియర్గా పెద్దిరెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, రాబోయే 11